రైతుల ఖాతాలోనైతే ఇప్పుడు అందిన న్యూస్ ప్రకారం అయితే రైతుల మంది చాలా ఖాతాలోనైతే అమౌంట్ అనేది జమ అవుతుందని అయితే మనకైతే కామెంట్ల ద్వారా అయితే రూపంలోనైతే తెలియజేయడం అయితే జరిగింది. సో ఎవరి ఖాతాలో అయితే ఎన్ని ఎకరాలకైతే జమ అయిందో పూర్తి వివరాలు అనేది వీడియోలో చివరిదాకానైతే చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన వివరాల కోసం అయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనేది ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే గంటనే అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకుంటారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంలోనైతే మనకైతే రైతు బంధు అమౌంట్ అనేది నిలిపివేయడం అయితే జరిగింది మొన్నదాకా. సో మొన్నటి నుంచి అయితే చాలామంది రైతుల ఖాతాలో అయితే అమౌంట్ అనేది పడ్డది. ఎంతమంది ఖాతాలో పడ్డదో అంతమందికి అయితే ఇంకానైతే పడలేదు. సో మనకైతే చాలామంది రైతుల ఖాతాలో అమౌంట్ అనేది పడలేదు. సో దాని కారణం అయితే మనం పోయిన వీడియోలో అయితే చెప్పినట్టు రోజు 10,000 మంది ఖాతాలో అయితే డబ్బు అయితే జమ చేస్తున్నారు. సో తెలంగాణలో అయితే 26 లక్షల రైతుల ఖాతాలో అయితే ఇప్పటివరకు అయితే డబ్బు అనేది జమ చేయడం అయితే జరిగింది. సో మనకైతే 630 కోట్ల రూపాయలనైతే ఇప్పటికైతే ఖర్చు చేయడం అయితే జరిగింది. సో మిగతా వారికి కూడా ఇంకొక రానున్న 2-3 గంటల్లోనైతే రైతుల ఖాతాలో అయితే వారికి ఉన్న ఎకరాలలో 10 ఎకరాల లోపు 15 ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో వారికైతే డబ్బు అనేది జమ చేస్తున్నారైతే మనకైతే చెప్పడం అయితే జరిగింది. చాలా మందికైతే ఇప్పుడు పోయిన 3-4 గంటల్లో అయితే డబ్బు అనేది పడినట్టు అయితే చెప్తున్నాం. మీరు కూడా బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని కిందనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.